పై రెండు జాతులను ఒకటిగా చేసును. శిలువపై రెండు జాతులను ఒకటిగా చేసును. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా రెండు జాతులను ఒకే జాతిగా చేశాడు. 1 కొలస్సీ పత్రిక 1:20 ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించుకొనెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన సమస్త ప్రపంచమును తిరిగి ఈ సమస్త ప్రపంచం అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి దూరమయ్యి పాపము చేసి దేవునికి విధేయతలు చూపకుండా దేవునికి దూరమైన ఈ ప్రజలందరినీ యేసుక్రీస్తు మరణము ద్వారా, తన కుమారుని మరణము ద్వారా తిరిగి ప్రపంచమనంతటిని కూడా మరలా ఈ పాపపు జాతిని అంతటిని కూడా తనతో సమాధానపరుచుకునడానికే దేవుడు సంకల్పము నిశ్చయించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తమును ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకునేను. మనము పాపాత్ములము, శత్రువులము, మనము దేవుని నుంచి దూరమైన వారము. కానీ దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడంటే తన కుమారుని యొక్క శిలువ మరణము ద్వారా ఈ యొక్క పాపాత్ములను, శత్రువులను కూడా తిరిగి నాతో దేవునితో సమాధానపరుచుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఆదాము నుంచి పాపములుగా దేవునికి అవిధేయత చూపి దేవునికి దూరమైన మనందరినీ మరలా యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనందరిని ఆయన తిరిగి సమాధానపరుచుకున్నాడు. కానీ తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మనలను తన సమక్షమున పవిత్రులను, నిర్దోషులను, నిరపరాధులను చేయుటకు సమాధానపరుచుకునేను. ఇంకా ఎందుకు సమాధానపరుచుకున్నాడు అంటే తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు శత్రువులమైన మనలను, పాపాత్ములమైన మనలను తన సమక్షమున పవిత్రులుగా, నిర్దోషులుగా, నిరపరాధులనుగా చేయాలని నిశ్చయించుకొని ఆయన తిరిగి సమస్త ప్రపంచ మానవాళిని సమాధానపరుచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన కుమారుని ద్వారా మన మంచి కాదు, మన యొక్క గొప్పతనము కాదు, మనలో మీరేదో మంచివారని దేవుడు మనల్ని సమాధానపరుచుకోలేదు. మనమేదో గొప్పవారము, ఆస్తిపరులమని మన దేవుడు సమాధానపరుచుకోలేదు. మనకేదో అందముందని సమాధానపరుచుకోలేదు. ప్రియ సహోదరుడా, తన కుమారుని యొక్క భౌతిక మరణము ద్వారా ఈ పాపాత్ములము, మనము ఎంత పాపాత్ములమో తెలుసా? చాలా పాపాత్ములము మనందరము కూడా. అదే పాపం అంటే అన్ని రకాల పాపములకు దేవునికి విధేయత చూపకుండా ఇజ్రాయేలీల ప్రజలం మనము మోషే మీద, ప్రవక్త మీద, దేవుని మీద వ్యతిరేకంగా తిరిగి దేవునికి విరుద్ధంగా మాట్లాడినటువంటి మనం అందరంని కూడా తనతో తిరిగి సమాధానపరుచుకోవడానికి తన కుమారుని యొక్క భౌతిక మరణంలో ఆయన తన కుమారుని యొక్క శిలువ బలి ద్వారా మనల్ని తిరిగి సమాధానపరుచుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదంట ఈ యొక్క మన పాపాత్ములైన మనలను పవిత్రులను, నిర్దోషులనుగా చేసి తనకు సమక్షమున తండ్రి దేవుని సమక్షమున పరలోకములోకి చేర్చుకోవాలని తండ్రి దేవుడు నిశ్చయించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు మన పాపాత్ములైన మనము తన కుమారుడు నీతిమంతుడైనప్పటికీ తన కుమారుని మరణము ద్వారా మనలను కూడా తనతో సమాధానపరచడానికి తండ్రి దేవుడు మన అన్న అయిన యేసుక్రీస్తుని బలియాగంగా శిలువ మరణము ద్వారా ఆయన తండ్రి దేవునితో సమాధానపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదేవిధంగా పాపులము, శత్రువులుగా ఉన్నప్పుడే తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకున్నాను. మనం పాపాత్ములము, శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా మనతో సమాధానపరుచుకున్నాను అంట. తనతో సమాధానపరుచుకున్నాడు అంట. ఎప్పుడు మనం పాపాత్ములము, శత్రువులము, దేవునికి విధేయత చూపనప్పుడు, దేవుడు అంటే అసలు తెలియనప్పుడే దేవుడు మన కొరకు ఆలోచించి తన కుమారుని మరణము ద్వారా తన శత్రువులమైన మనలను, పాపులమైన మనలను, శత్రువులమైన మనలను తన కుమారుని మరణము ద్వారా
తనతో సమాధానపరుచుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప దేవుడు ప్రియా సహోదరి సహోదరుడా. అందుకే శిలువపై యేసుక్రీస్తు రెండు జాతులను ఒకటిగా చేశాడు. శత్రువులమైన మనలను, పాపులమైన మనలను ఒకటిగా చేసి పవిత్రులము నిర్దోషులముగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, తన శిలువ మరణము ద్వారా మనకి మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులు చేశాడు. తన శిలువ రక్తము చిందించి ఆ యొక్క శిలువ రక్తము చేత మనల్ని కడిగి నిర్దోషులుగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనము శత్రువులము, పాపులుగా ఉన్నాము. అలాంటి మనల్ని పవిత్రులుగా నిర్దోషులుగా శిలువపై రెండు జాతులను ఒకటిగా చేసి మనల్ని పవిత్రులు నిర్దోషులు అని పిలుస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి యొక్క వాక్యమును దీవించమని ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ, మరి నా కొరకు ప్రార్థించమని అడుగుతూ, ఆమేన్.